అందరికీ నమస్కారం అండి. తల్లికి వందనం డబ్బులు పడని వాళ్ళు సచివాలయంలో డిఏ గారి లాగిన్లో గ్రీవెన్స్ అనేది ఏ విధంగా రైట్ చేయాలి, డిఏ లాగిన్లో ఏమేమి ఆప్షన్స్ ఇచ్చారు ఏంటి అనేది ఈ వీడియోలో అయితే చెప్పబోతాను. ఒకసారి వీడియో పూర్తిగా చూడండి. నచ్చితే వీడియోకి లైక్ ఇవ్వండి. కొత్తగా ఎవరైనా చూస్తుంటే తప్పకుండా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. తల్లికి వందనం పేమెంట్ రాని వాళ్ళకి కూడా అప్లికేషన్ ఫామ్ అనేది వచ్చింది. అనర్హత లిస్టులో వచ్చినట్లయితే ఈ ఫామ్ ఫిల్ చేసి అలాగే కావాల్సిన డాక్యుమెంట్స్ అన్ని జతపరిచి డిఏ గారి లాగిన్లో గ్రీవెన్స్ అనేది రైట్ చేయాలి. ఫామ్ అయితే ఈ విధంగా ఉంటుంది. సచివాలయంలోనే ఇస్తారు ప్రింట్ అయితే. డిఏ గారి లాగిన్లో గ్రీవెన్స్ రైట్ చేయడానికి ఏమేమి ఆప్షన్ ఇచ్చారు అనేది ఒకసారి చదివి వినిపిస్తాను చూడండి. ఫస్ట్ అయితే ఏజ్ ఇచ్చారు. చైల్డ్ ఈజ్ ఎలిజిబుల్ బట్ డీటెయిల్స్ నాట్ ఫౌండ్ ఇన్ ఎలిజిబుల్ అండ్ ఇనెలిజిబుల్ లిస్ట్. అలాగే చిల్డ్రన్ ఆర్ మదర్ వేర్ నాట్ హ్యావింగ్ రైస్ కార్డ్. అలాగే చిల్డ్రన్ ఆర్ మదర్ వేర్ నాట్ ఇన్ సేమ్ హౌస్ హోల్డ్. అలాగే చిల్డ్రన్ ఆర్ మదర్ వేర్ నాట్ ఇన్ సేమ్ రైస్ కార్డ్. అలాగే చిల్డ్రన్ ఆర్ మదర్ గార్డియన్ హ్యావ్ సేమ్ యూఐడి. అలాగే చిల్డ్రన్ మదర్ ఆర్ గార్డియన్ నాట్ ఇన్ హౌస్ హోల్డ్. అలాగే ఎలక్ట్రిసిటీ. వీటి వరకు నేను వీడియో అయితే చేశానండి ఆల్రెడీ. వాటిలో చెప్పడం జరిగింది ఏమేమి చేయాలి అనేది. ఆ వీడియో అయితే తప్పకుండా చూడండి. ఇంకో ఆప్షన్ ఏంటి అంటే ఎలిజిబుల్ బట్ నాట్ కేమ్ ఫ్రమ్ ఈకేవైసీ. ఇంకోటి 4-వీలర్ అనమాట. ఈ 4-వీలర్ వాళ్ళ పేరు మీద ఉండదు, కానీ కారు ఉందని రావడం వల్ల తల్లికి వందనం డబ్బులు పడవు. చాలా మంది ఏం చేస్తారంటే వేరే వాళ్ళ ఫ్రెండ్ ఎవరో కొనుక్కొని వీళ్ళ పేరు మీద రిజిస్ట్రేషన్ చేసినా కూడా అలాంటి సందర్భాల్లో కూడా మీ కారు ఉందని రావడం జరుగుతుంది. అలాంటప్పుడు మీరు ఆ నేమ్ ట్రాన్స్ఫర్ అనేది చేసినట్లయితే, నేమ్ ట్రాన్స్ఫర్ చేసిన తర్వాత మీ గ్రీవెన్స్ రైజ్ చేసినట్లయితే మీకు తల్లికి వందనం డబ్బులు అనేది పడడం జరుగుతుంది. అలాగే ఇంకోటి ఏంటంటే ఇన్కమ్ ట్యాక్స్ కూడా చాలా మంది పే చేయరు, కానీ మీ ఫ్యామిలీలో ఎవరో ఒకరు ఇన్కమ్ ట్యాక్స్ పే చేస్తుంటే ఈ విధంగా వస్తుంది. మీరు పే చేయకపోయినా మీ ఇంట్లో మీ హౌస్ హోల్డ్లో ఎవరో ఒకరు పే చేయడం వల్ల ఇలా వస్తుంది. ఒకవేళ ఆ పర్సన్ ఉన్నారా లేదా చూసుకొని, లేకపోయినట్లయితే గ్రీవెన్స్ అనేది రైజ్ చేయాలి. ఇది కూడా మనం ఒక ఫామ్ తేవాలన్నమాట. చార్టెడ్ అకౌంటెంట్ దగ్గర నుంచి ఒక ఫామ్ తేవాలి. అంటే ఇన్కమ్ ట్యాక్స్ ఏం పే చేయడం లేదు అనేసి ఒక ఫామ్ తెచ్చి ఆ ఫామ్ని అప్లికేషన్ ఫామ్తో పాటు జతపరిచి గ్రీవెన్స్ అనేది రైజ్ చేస్తేనే తల్లికి వందనం డబ్బులు అనేది పడడం జరుగుతుంది. ఇంకా ఇన్వాలిడ్ చైల్డ్ ఆర్ మదర్ గార్డియన్ ఆధార్. అంటే ఆధార్ అనేది చైల్డ్ కానీ లేదా మదర్ది కానీ తప్పుగా ఉండడం వల్ల కూడా పేమెంట్ అనేది పెండింగ్ పడిపోయి ఉంటుంది. అలాంటి సందర్భంలో కూడా గ్రీవెన్స్ రైజ్ చేయొచ్చు. ఇంకోటి ల్యాండ్ చాలా మందికి తక్కువ ఉంటుంది, కానీ ఆన్లైన్లో చాలా ఎక్కువ ఉందని చూపించడం జరుగుతుంది. అలాంటప్పుడు ఒకసారి విఆర్ఓ గారి దగ్గర మీరు లేదు ఎంఆర్ఓ గారి దగ్గర వెబ్ ల్యాండ్లో కరెక్ట్ డీటెయిల్స్ తీసుకొని ఆ ఫామ్ని అప్లికేషన్ ఫామ్తో జతపరిచి గ్రీవెన్స్ అనేది రైజ్ చేయాల్సి ఉంటుంది. ఇంకోటి మదర్ ఆర్ గార్డియన్ ఈజ్ నాట్ అవైలబుల్. అంటే వర్కింగ్ అవుట్ సైడ్ వేరే కోయట్లోనే ఎక్కడో ఉండిపోయింటారు. అలాంటి సందర్భంలో కూడా ఈ విధంగా డబ్బులు రాకుండా ఉంటాయి. సో అలాంటి వాళ్ళు కూడా గ్రీవెన్స్ అనేది రైజ్ చేయొచ్చు. ఇంకో ఆప్షన్ ఏంటి అంటే రిజిస్ట్రేషన్ చేసినప్పుడేమో మదరో ఫాదరో ఆ చైల్డ్ ఉండింటారు, కానీ తర్వాత ఈ తల్లికి వందనం డబ్బులు పడేలోపు ఎవరైనా వీళ్ళు తల్లి కానీ బిడ్డ కానీ ఎవరైనా చనిపోయినట్లయితే అలాంటప్పుడు కూడా పేమెంట్ రాకుండా హోల్డ్లో పెట్టింటారు. అలాంటి వారు కూడా గ్రీవెన్స్ రైజ్ చేసినట్లయితే తర్వాత ఎవరైతే ఉన్నారో చైల్డ్ ఉండి మదర్ లేకుండా ఫాదర్ ఎవరైనా ఉంటే వాళ్ళ పేరు మీద వాళ్ళ ఆధార్ నెంబర్ తీసుకొని వాళ్ళ బ్యాంక్ అకౌంట్కి డబ్బులు పడే అవకాశం ఉంది. కాబట్టి ఈ విధంగా కూడా గ్రీవెన్స్ అనేది రైజ్ చేయొచ్చు. ఇక ఇంకో ఆప్షన్ నాట్ హ్యావింగ్ రైస్ కార్డ్ లేకపోయినట్లే తల్లికి వందనం రాదనమాట. సో రైస్ కార్డ్ లేని వాళ్ళు కూడా ఒకవేళ రైస్ కార్డు ఎలిజిబుల్ ఉండి చేసుకుని వాళ్ళు ఈ విధంగా గ్రీవెన్స్ రైజ్ చేసినట్లయితే వాళ్ళు కూడా రైస్ కార్డ్ ఇచ్చే అవకాశం ఉంది. అండ్ తల్లికి వందనం కూడా డబ్బులు పడే అవకాశం ఉంది. ఇక ఇంకో ఆప్షన్ వచ్చి పేమెంట్. ఈ పేమెంట్ అనేది పెండింగ్ అని లేదు అండర్ ప్రాసెస్ అని వచ్చినట్లయితే ఈ పేమెంట్ అనే ఆప్షన్ ఉపయోగించి గ్రీవెన్స్ అయితే రైజ్ చేసినట్లయితే తల్లికి వందనం డబ్బులు పడే అవకాశం. ఇంకో ఆప్షన్ ఏంటి అంటే స్టూడెంట్ ఆర్ మదర్ ఆర్ గార్డియన్ రాంగ్లీ మ్యాప్డ్ ఇన్ హౌస్ హోల్డ్. వేరే హౌస్ హోల్డ్ లో రాంగ్ గా మ్యాప్ అయిపోయినట్లయితే అలాంటి సందర్భంలో కూడా గ్రీవెన్స్ అనేది రైజ్ చేసిన అమౌంట్ అనేది పడే అవకాశం అయితే ఉంది. ఇంకో ఆప్షన్ ఏంటి అంటే అనేబుల్ టు డూ ఆధార్ అథెంటికేషన్ ఆఫ్ మదర్ ఆర్ గార్డియన్. అంటే చాలా మంది వేరే దేశాలు అట్లా ఉండిపోవడం వల్ల స్కూల్లో రిజిస్ట్రేషన్ చేసినప్పుడు తంబు అలా వేయకుండా ఉండిపోతే ఎర్రర్తో మీకు ఎలిజిబుల్ లిస్ట్లో వచ్చినట్లయితే అలాంటి వాళ్ళు కూడా గ్రీవెన్స్ అనేది రైజ్ చేయొచ్చు. ఇంకా లాస్ట్ ఆప్షన్ అర్బన్ ప్రాపర్టీ. టౌన్ ఏరియాస్లో ల్యాండ్ అట్లా ఉన్నట్లయితే అలాంటి వాళ్ళు కూడా ఒకవేళ లేకుండా ల్యాండ్ ఉన్నట్లు వచ్చినట్లయితే అలాంటి వాళ్ళు గ్రీవెన్స్ రైజ్ చేయొచ్చు. ఇన్ని విధాలుగా మీరు గ్రీవెన్స్ అయితే డిఏ గారి లాగిన్లో రైజ్ చేయొచ్చు అనమాట. ఈ గ్రీవెన్సెస్ కూడా జూన్ 20 లోపలే అప్లై చేయాలి. అంటే ఈ రోజు నుంచి స్టార్ట్ అయ్యి జూన్ 20 వరకు మాత్రమే టైం ఇచ్చారు. జూన్ 20 వరకు మీకు గ్రీవెన్స్ అనేది రైజ్ చేసినట్లయితే జూన్ 30 వరకు ఆ లిస్టు మొత్తం కూడా ఎలిజిబుల్ లిస్టు రావడం, మళ్ళీ ఇనెలిజిబుల్ లిస్ట్ ఉంటే ఇనెలిజిబుల్ సపరేట్గా రావడం జరుగుతుంది. మళ్ళీ జూలై 5కి మీకు తల్లికి వందనం డబ్బులు అనేది మీ అకౌంట్లో పడడం జరుగుతుంది. సో ఎవరైనా సరే అనర్హత లిస్టులో ఈ విధంగా ఏమన్నా ఎర్రర్స్ వచ్చినట్లయితే మీరు ఖచ్చితంగా డిఏ గారి లాగిన్లో అప్లై చేసుకోండి. ఖచ్చితంగా మీకు జూలై 5 కల్లా డబ్బులు పడడం జరుగుతుంది. ఇది వాళ్ళ వీడియో. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ ఇవ్వండి. కొత్తగా చూసి తప్పకుండా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.